రూపాయి టీవీకి స్వాగతం. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్, మంచి విషయం చెప్పబోతున్నాను. మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్లో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పుస్తకాల పండుగ ప్రారంభం జరిగింది. 29వ తారీఖు వరకు ఈ పుస్తకాల ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి సమాజంలోని ప్రతి ఒక్కరూ, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, ప్రైవేటు ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు, రైతులు, కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరూ గ్రహించాలి. పుస్తకాల పండుగ అంటే ప్రతి మనిషికి దశ దిశ చూపించే ఒక మంచి మార్గం. పుస్తకం అంటే ఏదో చదివినమా అయిపోయిందే కాదు. పుస్తకం అంటే ఒక మార్గం. చదువు లేనివాడు వింత పశువు అని జనరల్గా అంటారు. కానీ పుస్తకం చదవలేని వాడే వింత పశువు అనే సామెత ఇప్పుడు ఉన్న సమాజానికి కరెక్ట్గా షూట్ అవుతుందని నేను అనుకుంటున్నా. మామూలుగా మనం టీవీలో చూసిన న్యూస్ ఏదైనా, ఫోన్లలో చదివినా చూసిన స్టోరీలు ఏదైనా కూడా తాత్కాలికంగా అది వెళ్ళిపోతాయి. ఇట్లా చదువుతాం అట్లా వెళ్ళిపోతాయి. అదే పుస్తకం చదివితే అసలు మర్చిపోము. లైఫ్లో అది ఏ పుస్తకం చదువుకున్నా కూడా మర్చిపోము. అంత పర్ఫెక్ట్గా మనకు మెదడులోకి చొచ్చుకొని పోతుంది చదవడం వల్ల. పుస్తకం అంటే ఏదో బుక్కు చదివినాం పక్కకు పెట్టినాం అనే కాకుండా దాని యొక్క విలువ ఏంటిదంటే, ఈరోజు ప్రపంచంలోని ప్రతి దేశం ఒక రాజ్యాంగం మీద ఆధారపడి ఉంది. ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం అనేది బుక్కులో వాళ్ళు మొత్తం రాసుకొని ఆ దేశ పరిస్థితులను బట్టి రాజ్యాంగం రాసుకొని, అది కూడా ఒక బుక్కే. అది సమాజంలో అన్ని దేశాలకు, ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంది. దానికో గ్రంథం ఉంది, కొన్ని వందల పేజీలు, వేల పేజీలతోటి. అది ఆ రాష్ట్రాలను, ఆ దేశాలను, ప్రపంచాన్ని పాలిస్తుంది పుస్తకం. ఉదాహరణ మన భారతదేశానికి వస్తే మన రాజ్యాంగం కూడా బుక్కే, గ్రంథం. అది రాజ్యాన్ని పరిపాలిస్తుంది కదా. ఎన్నో పార్టీలు, ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా రాజ్యాంగం అనే బుక్కే కదా పరిపాలించేది. అదైతే మారదు కదా. మరి ఇన్ని కులాలు, ఇన్ని భాషలు, ఇన్ని సంస్కృతులు, ఈ అన్నిటినీ ఆ ఒక బుక్ పరిపాలిస్తుంది కదా. ఏ కులానికి, ఏ మతానికి, ఎవరికి ఏం కావాలనేది కదా మొత్తం అలా మనం బుక్లో రాసుకొని ఈరోజు దాని ద్వారా మనం అందరము హాయిగా బతకడానికి, లబ్ధి పొందడానికి, ఈ దేశంలో జీవించడానికి ఆ బుక్కే ఆధారం కదా. కొన్ని సందర్భాలలో సుప్రీం హైకోర్టులలో ఆ భగవద్గీత లేకపోతే రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసి మనం కార్యక్రమాలు చేస్తున్నాం. అంత విలువైందన్నమాట. భగవద్గీత కూడా అంతే. అది కూడా ఒక పుస్తకమే. కానీ సనాతన ధర్మం కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ సమాజాన్ని నడుపుతుంది. నువ్వు ఎట్లా బ్రతకాలో, నీ బాధ్యతలు ఏంది ఈ సమాజంలో, నీ తల్లిదండ్రుల పట్ల నీ బాధ్యత ఏంది, నీ పిల్లల పట్ల, నీ భార్య పట్ల, తోటి కుటుంబాల పట్ల, నీ గ్రామాల పట్ల, ఈ సమాజంలో మొత్తం మానవ సంబంధాల పట్ల నువ్వు ఏ విధంగా ఉండాలి, ఎట్లా జీవించాలి, కష్టాలు వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి, విజయాలను ఎట్లా సాధించాలి, ప్రతి ఒక్కటి భగవద్గీతలో రాసి ఉంది కదా. దాని ప్రకారమే కదా సనాతన ధర్మం కొన్ని వేలేళ్ళ నుంచి సమాజం దాని ఆధారంగానే ఇలా కొనసాగుతుంది. రామాయణం కూడా అంతే, ఒక పుస్తకం. అలా మనం ఎన్ని నేర్చుకుంటాం. రాముడు
ఒకే భార్య ఒకే బాణం అని, తండ్రి మాటకు విలువిచ్చి అడవికి పోవడం కానీ, అట్లా మనం ఒక్కోటి మనం వాళ్ళకి అంశాలను తీసుకుంటే మన జీవితాలలో ఒక చైతన్యం కోసం, మార్పు కోసం ఆ రామాయణం అనే బుక్కు మనకు ఉపయోగపడుతుంది కదా. ఒక గ్రామ పంచాయతీ, గ్రామ పరిషత్, సచివాలయం, వార్డు మెంబర్లు, ఆ పరిపాలన విధానం, ఆ గ్రామ సర్పంచ్ హక్కులు విధులు, ఉప సర్పంచ్ హక్కులు విధులు, ఆ గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, ప్రభుత్వాలను వచ్చేటువంటి మనీ మనం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా అది కూడా ఒక పుస్తకమే కదా. మండల పరిషత్ కానీ, జిల్లా పరిషత్ కానీ, రాష్ట్ర అది కానీ ప్రతి ఒక్కటి ఏదైనా కూడా ఒక బడ్జెట్ మనం ప్రవేశపెడుతున్నామంటే ఒక బుక్ రూపకంగా కొన్ని వందల వేల పేజీలతోటి ప్రింట్ అయ్యి ఆయా ప్రజలకు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ కావాలి, వాళ్ళకు ఎలాంటి అవసరాలు ఉన్నాయి, సంక్షేమ పథకాలు ఏంది, అభివృద్ధి పథకాలు ఏందని చెప్పి ఒక పుస్తకమే కదా పరిపాలించేది. పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి 5 సంవత్సరాలకు ఒకసారి, కానీ అక్కడ పరిపాలించేది పుస్తకాలే కదా. కాబట్టి పుస్తకాలు చాలా విలువైనవి. ఖచ్చితంగా రూపాయి టీవీ నుంచి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రతి ఒక్కరు, ప్రతి మనిషి, చిన్నపిల్లాడి నుండి ముసలి వరకు ప్రతి ఒక్కరు బుక్కులు చదవాలి. అది ఏ బుక్ అయినా పర్లేదు. ప్రతి ఒక్క బుక్కు ఒక దిశను సూచిస్తుంది, ఒక ఆలోచన చేస్తుంది. కొత్తగా నువ్వు ఇంకా ఆలోచించుకోవడానికి నీకు మెదడును ఇంప్రూవ్ చేస్తుంది. కొత్త ఆలోచనలు పుట్టడానికి అదొక చైతన్యం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పుస్తకాల పండుగ సందర్భంగా హైదరాబాద్కు రండి. ఎన్టీఆర్ ఇందిరా పార్క్ దగ్గర ఎన్టీఆర్ గార్డెన్లో ఎన్నో వేల పుస్తకాలు ఉన్నాయి. విప్లవ పుస్తకాలు కావచ్చు, ఆరోగ్య పుస్తకాలు కావచ్చు, వైద్య పుస్తకాలు కావచ్చు, పిల్లల చదువుల కోసం కావచ్చు, టెక్నాలజీ పుస్తకాలు కావచ్చు, ఆధ్యాత్మిక పుస్తకాలు కావచ్చు, ఎన్నో కొన్ని వేల పుస్తకాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చిన పుస్తకాలు కొనుక్కోండి, చదవండి, సమాజాన్ని తెలుసుకోండి. సరైన దిశలో ప్రయాణించడానికి ఇతరుల పట్ల మనం ఏ విధంగా ఉండాలి, దేశం పట్ల, రాష్ట్రం పట్ల, మన చుట్టూ ఉన్న ప్రజల పట్ల ఎలాంటి భావనతోటి ఎట్లా ఉండాలి అనే ఒక మంచి ఆలోచన విధానాన్ని ఈ పుస్తకాల ద్వారా గ్రహించి మంచి సమాజాన్ని నిర్మించే దిశగా అందరూ విజ్ఞానవంతులై సమాజాన్ని అర్థం చేసుకొని మంచి సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరూ పుస్తకాలు చదివి మంచి నాలెడ్జి, మంచి ఆలోచన విధానం, మంచి ఒక సంపద ఏర్పరచుకొని ఆ సంపదను మన పిల్లలకు, భవిష్యత్ తరాలకు ఒక మంచి మార్గం చూపే విధంగా మనందరం చైతన్యమై ముందుండాలని కోరుకుంటూ ప్రతి సందర్భంలో మంచి వీడియోలు చేసి సమాజంలోని ప్రతి ఒక్కరిని ఒక చైతన్యపరిచే విధంగా ఈ రూపాయి టీవీ ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.